హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు క్లాస్మేట్ అకాడమీ. సో మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎస్సి సిజిఎల్ 2024 నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎస్ఎస్సి సిజిఎల్ వచ్చేసి ముఖ్యంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది. ఇందులో గ్రూప్ బి అంటే ముఖ్యంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ గ్రూప్ సి జాబ్ ఉంటుంది. మనకి జిఎస్టీ ఇన్స్పెక్టరు, ఎగ్జామినరు, ప్రివెంటివ్ ఆఫీసరు, తర్వాత మనకి సిబిఐ, ఐబీ, సో ఇలాంటి డిపార్ట్మెంట్స్లో మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీని ఫిల్ చేయడం కోసం మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఈ సంవత్సరం కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇందులో వచ్చేసి మనకి ఈసారి చాలా ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. సో ఇయర్ వచ్చేసి మనకి అరౌండ్ 17,727 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి పెరుగుతాయి కూడా మనకి ఫ్యూచర్లో. సో దీనికి అప్లై చేసుకోవడం ఎలా? మనం ssc.nic.in వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకి డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది 24/6/2024 టు 24/7/2024. సో మనకు దాదాపు 1 month మనకి అప్లై చేసుకోవడానికి విండో ఉంది. మనకి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 24/7/2024 అనమాట. సో తర్వాత వచ్చేసి మీరు ఏమన్నా మిస్టేక్స్ చేసినా అంటే అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ చేసిన ఇలాంటివైనా మిస్టేక్స్ కూడా రెక్టిఫై చేసుకోవడానికి మనకి ఒక 2 days విండో ఇవ్వడం జరుగుతుంది. అది 10/8/2024 టు 11/8/2024. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? మనకి ఎస్ఎస్సి సిజిఎల్ వచ్చేసి మనకి 2 stagesలో ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 అండ్ టైర్ 2 అంటారు. సో టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకి సెప్టెంబర్, అక్టోబర్ 2024లో ఉంటుంది. సో ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది ఎగ్జామ్ అంటే, ఎందుకంటే మనకి ఇందులో ఎక్కువ మంది అప్లై చేయడం జరుగుతుంది ఎగ్జామ్లో టైర్ 1 కాబట్టి. సో మనకి దాదాపు 39 షిఫ్ట్స్ అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి అరౌండ్ 39 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరిగింది. సో ఈ 39 షిఫ్ట్స్ వచ్చేసి మనకి దాదాపు ఒక 13 to 14 days వరకు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే మనకి ఇంచుమించు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే మనకి టైర్ 1లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు టైర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. సో టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనకి డిసెంబర్ 2024లో ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, 2 dates వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 ఎగ్జామ్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. సిబిటి అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది అనమాట. ఆఫ్లైన్ ఏముంటుంది, మనకి ఆన్లైన్లో కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ గురించి మాట్లాడుతున్నారు. వేకెన్సీస్ వచ్చేసి 17,727 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు ముందే చెప్పాను. అది యాజ్ ఆఫ్ నో అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసే సమయానికి వివిధ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్లో ఉన్న వేకెన్సీస్ అన్ని ఎస్ఎస్సికి ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ మనకి జరిగే కొద్దీ ఏమవుతుందంటే వేరే డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకున్న వేకెన్సీస్ని నోటిఫై చేస్తారు ఎస్ఎస్సి వాళ్ళకి. సో అంటే ఈ వేకెన్సీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇట్ మే గో అరౌండ్ 18,000, 19,000 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అంటే పెద్ద నోటిఫికేషన్ అనేది చెప్పొచ్చు. అందులో ఈసారి కూడా మనకి ఇన్స్పెక్టర్ లెవెల్ జాబ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా జిఎస్టీ ఇన్స్పెక్టర్ హైదరాబాద్లో కూడా మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. మీకు మంచి ర్యాంక్ వస్తే మాత్రం మీకు హైదరాబాద్లో మీకు జాబ్ కూడా వచ్చేస్తుంది. సో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇందులో వచ్చేసి మనకి పే లెవెల్ 7 అనమాట. సో మనకి బేసిక్ పే వచ్చేసి అరౌండ్ 44,900. ఇది బేసిక్ పే అండి, ఫైనల్ శాలరీ కాదు. సో దీని మీద మీకు అడిషన్స్ అనేవి ఉంటాయి. సో ఫైనల్గా వచ్చేసి అరౌండ్ 1.42 lakh వరకు మనకి బేసిక్ పే అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందులో ఏమేమి జాబ్స్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఏఎస్ఓ జాబ్స్ ఉంటాయి మనకి. ఏఎస్ఓ జాబ్స్ ఇన్ సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఎక్స్టర్నల్ అఫైర్స్లో కూడా మనకి ఇలా వేరియస్ మినిస్ట్రీస్ లైక్ మైటీ కానీ ఇలాంటి సిబిడిటీ, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ అనమాట, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మీకు ముందే చెప్పాను. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వచ్చేసి గ్రూప్ సి జాబ్. ఇందులో మీరు ఏజ్ లిమిట్ చూస్తే 20 to 34 ఓసీ అనమాట. ఇది ఓసీ వరకు ఉంది. సో కొన్ని జాబ్స్ మనకి 18 to 30 years కూడా మనకి ఉంటుంది. సో ఇది ఓసీ వాళ్ళకి మాత్రమే. ఆ తర్వాత మనం చూసుకుంటే మనకి జిఎస్టీ ఇన్స్పెక్టర్, తర్వాత ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, ఏఈఓ అంటారు, దట్ ఈస్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో మనకి జాబ్ ఉంటుంది. ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐలో, దట్స్ ఆల్సో గ్రూప్ బి జాబ్ ఉంటుంది మనకి. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ కూడా, తర్వాత మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో కూడా గ్రూప్ బి జాబ్. సో అందులో కూడా మనకి 18 to 30 years ఫర్ ఓసీ అనమాట. ఇది కాకుండా యూ సీ ద అదర్ జాబ్స్, పే లెవెల్ 6 ఉన్న జాబ్స్ ఉన్నాయి మనకి. సో బేసిక్ పే వచ్చేసి అరౌండ్ 35,400తో స్టార్ట్ అవుతాయి. ఇవి కూడా మనకి గ్రూప్ బి జాబ్స్ అనమాట. యూ కెన్ సీ వేరియస్ అదర్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ కానీ సో అందులో ఉన్న వేకెన్సీస్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మీరు చూస్తే జేఎస్ఓ ఏదైతే ఉందో, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అక్కడ ఏజ్ మాత్రం 18 to 32 years. అదొకసారి గమనించండి. సో జనరల్గా ఎవరికైతే మనకి స్టాటిస్టిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఉంటుందో సో వాళ్ళందరూ కూడా దీనికి మనం అప్లై చేసుకోవచ్చు. ఇది కాకుండా పే లెవెల్ 5 జాబ్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఇందులో ఆడిటర్ ఉంటారు. ఆడిటర్లు కంప్యూటర్ ఆడిటర్ జనరల్లో కానీ లేకపోతే వేరియస్ మినిస్ట్రీస్లో కూడా మనకి ఇవన్నీ గ్రూప్ సి జాబ్ కిందనే వస్తుంది. కానీ ఇక్కడ ఏజ్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది గ్రూప్ సి జాబ్స్కి. సో ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 to 27. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మాత్రం అది గ్రూప్ సి జాబే, కానీ అది 30 years వరకు ఉంటుంది. ఇది మాత్రం 27 వరకే ఉన్నాయన్నమాట.
తర్వాత మీరు చూడవచ్చు పే లెవెల్ 4 జాబ్స్ కూడా ఉంటాయి మనకి. సో ఇవి కూడా మనకి గ్రూప్ సి జాబ్స్ కిందకి వస్తాయి. ఏజ్ కూడా 27 వరకే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏజ్ లిమిట్, ఇప్పుడు దాకా మనం చెప్పాం కదా. సో ఏజ్ లిమిట్ జనరల్గా ఓసీ వచ్చేసి 30 ఇయర్స్ ఉంటుంది. కొన్ని పోస్టులకి 27 ఉంటుంది, కొన్ని పోస్టులకి 30 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జేఎస్ఓ లాంటి పోస్ట్ చూసుకుంటే మనకి 32 ఇయర్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఏ జాబ్స్కి అయితే మనకి 18 to 27 ఇయర్స్ ఉందో, సో ఎవరైతే ఏజ్ వచ్చేసి 2 ఆగస్ట్ 1997 నుండి 1/8/2006 మధ్యలో ఎవరైతే ఏజ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అంటే ఈ మధ్యలో ఎవరైతే పుట్టారో 1997 నుంచి 2006 మధ్యలో ఎవరైతే పుట్టింటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే కనుక ఏవైతే జాబ్స్ 20 to 30 ఇయర్స్ ఉన్నాయో ఇది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు దేని మధ్యలో పుట్టిండేవాళ్ళంటే 2/8/1994 నుండి 1/8/2004 మధ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి 18 to 30 ఇయర్స్ కూడా కొన్ని, తర్వాత 18 to 32 ఇయర్స్. సో ఇందులో మీకు ఏవైతే డేట్స్ ఉన్నాయో అందులో మీరు చూసి అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మీకు ఇది ఓసీకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కనుక రిజర్వేషన్ ఉందనుకోండి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి +5 ఇయర్స్ యాడ్ చేయడం జరుగుతుంది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ +5 ఇయర్స్ అంటే కొందరు ఓసీలో 27 ఇయర్స్ ఉంది కదా, వాళ్ళకి +5 ఉంటుంది. ఎవరికైతే ఓసీలో 30 ఇయర్స్ ఉందో 30 +5 ఉంటుంది. ఎక్కడైతే 32 ఇయర్స్ ఉన్నాయో 32 +5 ఇయర్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అడిషన్ ఉంటుంది. లైక్ 27 + 3, 30 + 3 అండ్ 32 + 3 ఉంటుంది. అది కాకుండా పీడబ్ల్యూడీ ఎవరైతే ఉంటారో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. సో ఇందులో కూడా మనకి వేరియస్ మళ్ళీ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, ఇలా పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ కానీ, విడోవ్డ్ పర్సన్స్ కానీ వీళ్ళకు కూడా మనకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జేఎస్ఓకి. సో జేఎస్ఓ క్వాలిఫికేషన్ అంటే మీకు ముందే చెప్పాను. ఇందులో వచ్చేసి 2 థింగ్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ అంటున్నాడు, ఆర్ ఇన్స్టిట్యూట్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ సెక్టర్ 12th స్టాండర్డ్ లెవెల్, అదొకటి. ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ ఇస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎట్ ద డిగ్రీ లెవెల్. సో స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంటే మీకు ఇచ్చిన ఏదైతే మనకి పట్టా ఉంటుందో, పట్టా కాకుండా మనకి మార్క్ షీట్ ఇస్తారనమాట, కన్సాలిడేటెడ్ మార్క్ షీట్. అందులో మీకు స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ కనపడి అందులో మీకు మార్క్స్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసి రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అందులో కూడా క్వాలిఫికేషన్ ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ జనరల్గా మనకు సరిపోతుంది. డిజరబుల్ క్వాలిఫికేషన్స్ జనరల్గా బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది. దేర్ ఆర్ సమ్ డిజరబుల్ క్వాలిఫికేషన్స్ అనమాట. అందులో మినిమం 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ రికగ్నైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఆ డిగ్రీ ఇన్ లా ఆర్ హ్యూమన్ రైట్స్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అది కేవలం ఈ పోస్ట్కి మాత్రమే, ఈ డిపార్ట్మెంట్లో మాత్రమే మనకి. నెక్స్ట్ వచ్చేసి మిగతా పోస్టులు ఏవైతే ఉంటాయో జస్ట్ డిగ్రీ ఇస్ ద క్వాలిఫికేషన్. సో డిగ్రీ ఏ ఫీల్డ్ అయినా చేయొచ్చు, బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదైనా సరే ఎనీ ఫీల్డ్ గ్రాడ్యుయేషన్ ఈజ్ సఫిషియంట్ అనమాట ఫర్ దిస్ పోస్ట్. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో మీకు ముందే చెప్పినట్టు స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ 2 టైర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, Tier 1 అండ్ Tier 2. Tier 1 ఇస్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్. సో ఈ పేపర్లో ముఖ్యంగా మనకి మొత్తం మనకి 4 సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఈజీగానే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 25 అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, టోటల్ వచ్చేసి 50 marks ఉంటుంది. సో అలానే మనకి జనరల్ అవేర్నెస్ కూడా 25 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, టోటల్ ఈస్ 50 marks. క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది 2 marks, క్యారీస్ 50. సిమిలర్లీ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కూడా వచ్చేసి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, మొత్తం వచ్చేసి 50 ఉంటుంది. ఇందులో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అది కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసి జస్ట్ 1 hour, అంటే 60 questions ఉంటాయి. సో మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 100 questions అటెంప్ట్ చేయాలి. హార్డ్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 36 seconds టు సాల్వ్ ఈచ్ క్వశ్చన్. 36 సెకండ్లో మనం అనేది ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. సో ఎలా ఫాస్ట్గా చేయాలి ఏంటనేది మనం జనరల్గా కోచింగ్లో ఇస్తూ ఉంటాం. సో యూ కెన్ ఫాలో దట్. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఎంత అంటే మనకి వచ్చేసి 1/4. 1/4 ఈజ్ అ నెగిటివ్ మార్కింగ్. అంటే ఇప్పుడు మనకి 2 marks కదా ఈచ్ క్వశ్చన్. సో మనకి నెగిటివ్ అయితే 0.5 పోతుంది అనమాట. సో 2 marksలో 1/4 అంటే మనకి 0.5 మైనస్ చేయాలి. కరెక్ట్ పెడితే మనకి +2 వస్తాయి. మైనస్ ఒకవేళ తప్పు పెడితే మనకి 0.5 తీసేస్తారనమాట. ఏమీ పెట్టకపోతే మీకు రావు పోవు, ఏమీ జరగదనమాట. సో Tier 1 ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళు Tier 2 రాయొచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి మెరిట్ వచ్చేసి Tier 2లో వచ్చిన మార్క్స్ బేస్డ్ మీద తీసుకుంటారు మెరిట్ అనేది. సో ఇందులో వచ్చేసి మనకి ఒకటే పేపర్ ఉంటుంది, మనకి పేపర్ 1, అది దోస్ హు ఆర్ అప్లయింగ్ ఫర్ నార్మల్ జాబ్స్. అందులో పేపర్ 1లో వచ్చేసి మనకి ముఖ్యంగా ఇక్కడ 2 sections ఉంటాయి, Section 1 అండ్ Section 2. Section 1 అండ్ Section 2. Section 1లో వచ్చేసి మనకి మ్యాథమెటికల్ అబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్
ఇంటెలిజెన్స్. అంటే టైర్ 1లో మనం ఏవైతే మనం మ్యాథమెటికల్ ఎబిలిటీస్ చూసామో, రీజనింగ్ అండ్ జర్నలిస్ట్ అవే క్వశ్చన్స్ ఉంటాయి దాదాపు. సేమ్ సిలబస్ కూడా సేమ్ ఉంటుంది మనకి. కాకపోతే ఓన్లీ వేరీ ఏంటంటే వెయిటేజ్ ఒకటి వేరీ ఉంటుంది. సో ఇందులో మ్యాథ్స్ 30 క్వశ్చన్స్, టైర్ 1లో వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ రీజనింగ్ వచ్చేసి ఇక్కడ కూడా 30 క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, కానీ ఇక్కడ వచ్చేసరికి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. అందుకే చూడండి టోటల్ 60, 30 + 30 టోటల్ 60, 60 × 3 180 అనమాట. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అక్కడేమో మనకి 1/4 ఉంది నెగిటివ్ మార్కింగ్, ఇక్కడ వచ్చేసి మనకి 1/3 ఇస్ ద నెగిటివ్ మార్కింగ్, 1/3. అంటే కరెక్ట్గా కనుక పెడితే 3 మార్క్స్ వస్తాయి, ఒకవేళ తప్పు పెడితే -1 మార్క్. మనకి కనుక ఏది మనం టచ్ చేయకపోతే, ఏమి పెట్టకపోతే మనకి ఏమీ జరగదు అనమాట. అంటే యాడింగ్ ఉండదు, సబ్ట్రాక్షన్ కూడా ఉండదు. సో సెక్షన్ 1లో మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చి మనకి సెక్షన్ 2. సెక్షన్ 2లో వచ్చేసి ఇంగ్లీష్, లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, దెన్ ఫాలోడ్ బై జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ వచ్చేసి 45 క్వశ్చన్స్, వేరాస్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో టోటల్ మనకి ఇక్కడ 70 క్వశ్చన్స్ ఉంటాయి. 70 × 3 అంటే మళ్ళీ 210 మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకి 180 మార్క్స్, ఇక్కడ వచ్చేసి 210 మార్క్స్. సో బోత్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 మనకి మెరిట్ తీసుకుంటాడు. దీంట్లో వచ్చిన మార్క్స్ బట్టి మనకి జాబ్ దొరుకుతుంది. కానీ ఇది కాకుండా మనకి సెక్షన్ 3 ఉంటుంది. సెక్షన్ 3 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, లేకపోతే మనకి సెక్షన్ 3లో మనకి మాడ్యూల్ 2 ఉంటుంది, దట్ ఈస్ డేటా ఎంట్రీ అండ్ స్పీడ్ టెస్ట్. ఈ రెండు మనకి క్వాలిఫైయింగ్ అండి. అంటే మీరు దీని నుంచి మనకి మార్క్స్ ఏమి మెరిట్ లిస్ట్ యాడ్ చేయడం జరగదు, జస్ట్ దిస్ ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. వెరాస్ దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మేకింగ్ వాట్ మెరిట్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. వెరీ సింపుల్ అండి. 4 సెక్షన్లు ఉంటాయి. టైర్ 1లో ఏ సెక్షన్లు ఉంటాయి, టైర్ 2 కూడా అవే సెక్షన్స్ ఉంటాయి. సిలబస్ కూడా అంతే ఉంటుంది. సో ఒక్కోసారి టైర్ 1 క్వశ్చన్ ఇంకా టఫ్ కూడా రావచ్చు టైర్ 2తో పోల్చుకుంటే. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం టైర్ 2 వచ్చేసి మీకు ఒక ఎగ్జామ్లో అయిపోతుంది. ఎందుకంటే టైర్ 1 వచ్చేసి మీకు చెప్పినట్టు అరౌండ్ మీకు 30 షిఫ్ట్స్ లేదా 39, 40 షిఫ్ట్స్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది వచ్చేసి మీకు ఒక షిఫ్ట్లోనే అయిపోతుంది కాబట్టి నార్మలైజేషన్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు. స్టాట్స్ మీకు ముందు చెప్పాను, ఎవరైతే మనకి స్టాట్స్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఈ పేపర్ 1 కాకుండా ఎక్స్ట్రా పేపర్ అప్లై చేయాలి, దట్ ఈస్ పేపర్ 2. అందులో స్టాట్స్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో 100 క్వశ్చన్స్, 100 × 2 200. సో ఎవరికైతే JSO జాబ్ ఉంటుందో వాళ్ళకి పేపర్ 1 + పేపర్ 2 రెండు కలిపి మనకి మెరిట్ చేయడం జరుగుతుంది టైర్ 2లో. టైర్ 1 విల్ ఇంక్లూడ్ పేపర్ 1, పేపర్ 2. అది ఇప్పుడు దాకా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే ఉందన్నమాట ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. సో వాట్ ఎవర్ ఎక్స్ప్లెయిన్ అగైన్ సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ఫోటో. గుర్తుపెట్టుకోండి, ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదవండి. దాంట్లో స్పెట్స్ పెట్టుకోకూడదు మ్యాక్సిమం, ఎందుకంటే స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళు డైరెక్ట్గా రిజెక్ట్ చేసేస్తాడు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్మాట్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్డ్ సిగ్నేచర్ ఇన్ JPG ఫార్మాట్ ఉండాలి. డైమెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా పెట్టాలన్నమాట. దాన్ని బ్లర్ పెట్టడం కానీ, ఎక్స్పాండెడ్ వర్షన్ పెట్టడం కానీ ఇలాంటి పెట్టిన కూడా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనమంటే SSC CGL మనం దాదాపు 10 years నుంచి కోచింగ్ ఇస్తున్నాము. మనం వీఆర్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2013, ఇప్పుడు 2024. సో ఫ్రమ్ పాస్ట్ 11 years వీఆర్ ప్రొవైడింగ్ ద కోచింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ SSC CGL. మనం బ్యాంక్స్ కానీ, రైల్వేస్ కానీ అలా అందరినీ కలిపి చెప్పేది ఏముండదు. వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్క్లూజివిటీ ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా మనం కోచింగ్ ఇస్తాము. గత 11 years నుంచి కూడా మనము స్టూడెంట్స్ వీఆర్ గైడింగ్ ఇన్ టు ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. మన స్టూడెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉండడం జరుగుతుంది. నా పేరు అమర్నాథ్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్.